బాబు. బాబు నిద్రపోయాడు. నువ్వు పాట పాడి వీళ్ళ చేత అన్నం తినిపించగలవేమో కానీ అత్తయ్యని మాత్రం బయటికి తీసుకురాలేవు. ఆవిడకి శిక్ష తప్పదు. ఆవిడ జైలు పాలైనందుకు అందరూ నిన్ను ఇంట్లో నుంచి గెంటేయక తప్పదు. ఏంటి శ్యామను అనేది? గురువమ్మ రూపారాణి స్టేషన్కి వచ్చి మమ్మీని కలిసి వెళ్ళారా? అవునఖిల్ బాబు. వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అత్తయ్య గారిని ఎందుకు కలిసి ఉంటారు? వాళ్ళకి కల్తీకి ఏదైనా సంబంధం ఉందేమోనని తెలుసుకుందామని గురువమ్మ వాళ్ళని కలిశాను. దీనిలో వాళ్ళ హస్తం ఉన్నట్టుగా నాకేం అనిపించలేదు. అత్తయ్య గారికి పరిస్థితి కల్పించింది ఎవరని ఏ చిన్న క్లూ దొరికినా చాలకిల్ బాబు. ఆ క్లూ పట్టుకుని సాక్ష్యాలతో సహా వాళ్ళ నేరాన్ని బయటపెట్టి అత్తయ్య గారు నిర్దోషని నిరూపిస్తాను. కుట్ర చేసి అత్తయ్య గారిని అరెస్ట్ చేయించిన వాళ్ళకి తగిన శిక్ష పడేలా చేస్తాను. ఈ గురువమ్మ వాళ్ళేదో నా కొంప ముంచేలా ఉన్నారు. అసలు వీళ్ళు పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళినట్టు? ఏంటి ఐశ్వర్య ఈ టైంలో ఫోన్ చేస్తోంది? శ్యామాని గెంటేశారన్న గుడ్ న్యూస్ చెప్తుందేమో. మాట్లాడు మాట్లాడు. హలో, బుద్ధుందా మీకు? కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా? ఏంటి ఐశ్వర్య అలా మాట్లాడుతున్నావు? మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా అత్తయ్యని కలిశారంట కదా? అంటే అది ఆ రోజు మమ్మల్ని ఇంట్లోంచి గెంటేసి మీ అత్తయ్య మమ్మల్ని అవమానపరిచింది కదా. అవమానపరిస్తే ఇప్పుడు ఆవిడ పోలీస్ స్టేషన్లో ఉన్నందుకు ఎంత అవమానపడుతుందో చూద్దామని ఏదో పరామర్శించడానికి వెళ్ళాము. ఏడ్చినట్టుంది మీ పరామర్శ. మీరు అక్కడికి వెళ్ళటం వల్ల శ్యామకి మీ మీద అనుమానం వచ్చింది తెలుసా? మీ మీద అనుమానం వస్తే ఆటోమేటిక్గా నా మీద కూడా దానికి అనుమానం వచ్చే ఛాన్స్ ఉంది. ఆ అనుమానాలు తీర్చుకోవడానికి అది ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టిందంటే మన బండారం మొత్తం బయటపడుతుంది. మనం వెళ్ళి జైల్లో పడతాం. ఇంకెప్పుడు నాకు చెప్పకుండా ఇలాంటి పనులేవి చెయ్యొద్దు. అర్థమైందా? ఓకే ఐశ్వర్య. ఇదేంటి మమ్మీ, విషయం బయటపడితే మనం కూడా జైలుకి వెళ్తామా? మనమెందుకు జైలుకెళ్తామే? ఆ ప్లాన్ చేసింది, వాళ్లతో మాట్లాడింది, ఫ్యాక్టరీలో కల్తీ చేయించింది మొత్తం ఐశ్వర్య కదా. అదొక్కతే వెళ్తుంది జైలుకి. శ్యామా, ఇదేంటి అఖిల్ బాబు, మీరు తీసుకొచ్చారేంటి? నువ్వు తినట్లేదు కదా శ్యామా, అందుకు. నాకు ఆకలిగా లేదు అఖిల్ బాబు, తర్వాత తింటాను. తర్వాత నువ్వు తినవు.
నీ సంగతి నాకు తెలుసు కదా. తిను. నాకు తినబుద్ధి కావడం లేదు అఖిల్ బాబు. స్టేషన్లో ఉన్న అత్తయ్య గారి రూపమే కళ్ళ ముందు మెదులుతూ ఉంది. అత్తయ్య గారిని ఆ పరిస్థితుల్లో చూస్తూ నేను తినలేను అఖిల్ బాబు, తినలేను. ఇంట్లో అందరి పరిస్థితి అదే కదా శ్యామ. అయినా అందరికీ నువ్వు సర్ది చెప్పి అందరి చేత అన్నం తినిపించావు కదా. అలా అందరి చేత తినిపించిన నువ్వు పస్తులుంటానంటే ఎలా చెప్పు? చూడు ఎంత నీరసంగా ఉన్నావు. అన్నం తింటేనే నీరసం తగ్గుతుంది. నీరసం తగ్గితేనే బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది. బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తేనే మమ్మీని ఎలా బయటికి తీసుకురావచ్చో కరెక్ట్గా ఆలోచించగలుగుతాం. అందుకోసమైనా నువ్వు తినాలి కదా. నేను కలిపి పెడతాను, తిను. మామయ్య గారింటి మళ్ళీ ఫోన్ చేస్తున్నారు. హలో మామయ్య గారు. అమ్మా వైదేహి, మీ అత్తయ్యకి ఇంకా తలనొప్పి తగ్గలేదమ్మా? అంటే అది తలనొప్పి. అత్తయ్య గారు ఫోన్లో ఏం చెప్పారో ఏంటో. ఏంటమ్మా మాట్లాడవేంటి? మీ అత్తయ్యకి ఇంకా తలనొప్పి తగ్గలేదా? అత్తయ్య గారు మీకు ఫోన్ చేస్తారన్నారు మామయ్య గారు. చేశారా? చేసిందమ్మా, మధ్యాహ్నం చేసింది. తలనొప్పి తగ్గిందని చెప్పారా? అలాంటి తలనొప్పులు వస్తుంటాయి పోతుంటాయి అందమ్మా. దాన్ని బట్టి తన తలనొప్పి ఇంకా తగ్గలేదేమో అనిపిస్తోంది. ఇప్పుడు ఎలా ఉంది మీ అత్తయ్య గారికి? ఇప్పుడంటే అది అత్తయ్య గారికి బాగానే ఉంది మామయ్య గారు, బాగానే ఉంది. ఒకసారి తనకు ఫోన్ ఇవ్వమ్మా. ఫోనా? అంటే అది అత్తయ్య గారు పడుకున్నారు మామయ్య గారు. అప్పుడే పడుకుందా? అవును మామయ్య గారు, పడుకున్నారు. ఓహో, అంటే తలనొప్పి ఇంకా తగ్గలేదన్నమాట. అంతే మామయ్య గారు, అంతే. అమ్మా వైదేహి, తనకి తలనొప్పి మాత్రమేనా లేక ఇంకేదైనా ప్రాబ్లం ఉందా? ప్రాబ్లమా? అబ్బే ఇంకేం ప్రాబ్లం లేదు మామయ్య గారు, ఇంకేం ప్రాబ్లం లేదు. తలనొప్పి ఒక్కడే ప్రాబ్లం. ఓకేనమ్మా, రేపు మాట్లాడతానులే మీ అత్తయ్య గారితో. ఉంటానమ్మా. అలాగే మావయ్య గారు, అలాగే. ఇంతసేపు తలనొప్పి తగ్గలేదు అంటే సంథింగ్ ఈజ్ రాంగ్. తల్లి, తులసమ్మ తల్లి, మా అత్తయ్య ప్రతిరోజు నిన్ను పూజిస్తుంది. ఆవిడికి ఒంట్లో బాగాలేకపోయినా సరే బలవంతంగా లేచి నీకు పూజ చేస్తుంది. అలాంటి అత్తయ్యకి ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటి తల్లి? నిన్ను నిత్యం పూజించే
ఆ భక్తురాలిని కాపాడాల్సిన బాధ్యత నీదే తల్లి. మా అత్తయ్య ఈ అపనింద నుంచి బయటపడి నిర్దోషిగా బయటకొచ్చే మార్గాన్ని నువ్వే చూపించాలి తల్లి. చూపించావు తల్లి, మార్గం చూపించావు. ఓకే లాయర్ గారు, మీరేం చేస్తారో నాకు తెలీదు. మమ్మీ మాత్రం ఇక పోలీస్ స్టేషన్లో ఉండడానికి వీల్లేదు. వెంటనే బెయిల్ వచ్చేలా చూడండి. ఓకే, థ్యాంక్ యూ లాయర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అఖిల్ బాబు, అఖిల్ బాబు, అఖిల్ బాబు, ఏంటి శ్యామా? అసలు దోషుల్ని పట్టుకుని అత్తయ్య గారిని కాపాడుకునే మార్గం మనకి దొరికింది. అవునా? ఏంటా మార్గం? ఆహార పదార్థాలని కల్తీ చేసే ముఠాల గురించి తెలుసుకుంటే మన ఫ్యాక్టరీలో ఎవరు కల్తీ చేశారో తెలుసుకోవడం ఈజీ అవుతుంది. ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా? కమిషనర్ గారు నాకు బాగా తెలుసు. ఆయనకి ఫోన్ చేస్తే అడల్ట్రేషన్ గ్యాంగ్స్ గురించి వివరాలు చెప్తారు. అయితే వెంటనే ఆయనకి ఫోన్ చేయండి అఖిల్ బాబు. అలాగే. హలో, నమస్తే సార్. నమస్తే అఖిల్ గారు, నేను విన్నది నిజమేనా? అవును సార్, మా కంపెనీ మీద కావాలని ఎవరో కుట్ర చేసి కేసులో ఇరికించారు. దాని నుంచి బయటపడడానికి మీ హెల్ప్ కావాలి సార్. చెప్పండి సార్, నేనేం చేయాలి? ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమన్నారు కమిషనర్ గారు? సిటీలో అడల్టరీ చేసే గ్యాంగ్లు ఓ 5-6 ఉన్నాయంట. ఆ డీటెయిల్స్ అన్ని పంపిస్తారన్నారు. ఖచ్చితంగా ఆ గ్యాంగ్లో మనిషే మన ఫ్యాక్టరీలోకి దూరి కల్తీ చేసుంటాడు. వసంత మసాలా కంపెనీకి బ్యాడ్ నేమ్ తీసుకురావడం కోసం మన కాంపిటీటర్స్ ఎవరో అలా చేయించుంటారు. వాళ్ళెవరో తెలుసుకుని వాళ్లకు తగిన శిక్ష పడేలా చేయాలి. అత్తయ్య గారిని పోలీస్ స్టేషన్లో ఉండే పరిస్థితిని కల్పించిన వాళ్ళని అస్సలు వదలకూడదు. వదలను శ్యామ, ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడేలా చేస్తాను. ఇలా కల్తీ చేసిన వాళ్ళకి శిక్షలు చాలా కఠినంగా ఉంటాయంట. కల్తీ సరుకులు అమ్మిన వాళ్ళకి 6 నెలల పాటు జైలు శిక్ష, కొంత ఫైన్ కూడా విధించేవాళ్ళంట ఇంతకుముందు. 2015లో పార్లమెంట్లో కొత్త బిల్లు ప్రవేశపెట్టి ఐపీసీ సెక్షన్ 272, 273కి అమెండ్మెంట్ చేశారట. ఆ అమెండ్మెంట్ ప్రకారం కల్తీ చేసిన వాళ్ళకి, కల్తీ వస్తువులు అమ్మిన వాళ్ళకి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు 50 లక్షల రూపాయల ఫైన్ కూడా వేస్తారంట. ఆ వివరాలన్నీ ఇప్పుడే కమిషనర్ గారు చెప్పారు.
రూపా రూపా, ఏంటి మమ్మీ అంత హ్యాపీగా ఉన్నావు? నేను చెప్పే గుడ్ న్యూస్ వింటే నువ్వు ఇంతకంటే హ్యాపీగా ఉంటావు. గుడ్ న్యూసా? ఏంటి మమ్మీ? శ్యామ పాట పాడడానికి ఒప్పుకుందా? దానికంటే పెద్ద గుడ్ న్యూస్ ఇది. అవునా? ఏంటది? ఆదిత్య వాళ్ళ నాన్నగారు ఇప్పుడే నాకు ఫోన్ చేశారు. ఆషాఢ మాసం వెళ్ళగానే మీ పెళ్లికి ముహూర్తాలు పెట్టుకుందా ఉన్నారు. హా, అవునా? ఎంత గుడ్ న్యూస్ చెప్పావు మమ్మీ. మమ్మీ, నాకు చిన్న డౌట్ ఉంది. ఏంటి? పెళ్ళయ్యే లోపల నేను సింగర్ని కాదని ఆదిత్య వాళ్ళకి తెలిసిపోతే? తెలియకుండా మనం మేనేజ్ చేద్దాం. ఒకవేళ రేపు పెళ్ళయ్యాక తెలిస్తే? పెళ్ళయ్యాక తెలిస్తే నష్టమేమీ లేదు. లీగల్ గా నువ్వు వాళ్ళింటి కోడలు అవుతావు కాబట్టి అప్పుడు నిన్ను వాళ్ళెవ్వరూ ఏం చేయలేరు. అయితే ఇక మనం శ్యామని బ్రతిమలాడాల్సిన అవసరం లేదు. అస్సలు లేదు. ఏంటి అఖిల్ బాబు, కమిషనర్ గారు ఇంకా ఫోన్ చేయలేదేంటి? చేస్తారు శ్యామ, తొందరపడుకో. ఇదిగో కమిషనర్ గారే చేస్తున్నారు. హలో సార్. హలో అఖిల్ గారు, చెప్పండి సార్. అలా కల్తీ చేసే గ్యాంగులు సిటీలో 7 గ్యాంగులు ఉన్నాయి సార్. ఆ 7 గ్యాంగుల్లో ఉన్న మెంబర్స్కి సంబంధించిన డీటెయిల్స్, వాళ్ళ ఫోటోలు మీకు పంపించమని మా పిఏకి చెప్పాను. మీకు ఒక 10 మినిట్స్లో వాళ్ళ ఫొటోస్ వస్తాయి. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా వాళ్ళలో ఎవరో ఒకళ్ళు మీ ఫ్యాక్టరీలో కల్తీ చేస్తుంటారు. వాడిని కనుక మీ స్టాఫ్లో ఎవరైనా గుర్తుపట్టగలిగారంటే అతన్ని పట్టుకోవడం మాకు చాలా ఈజీ అవుతుంది. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. యు ఆర్ మోస్ట్ వెల్కమ్ సార్. ఒక 10 మినిట్స్లో ఆ గ్యాంగ్కి సంబంధించిన ఫోటోలన్నీ మనకు పంపిస్తానన్నారు కమిషనర్ గారు. ఆ ఫోటోల ద్వారా మన ఫ్యాక్టరీలో కల్తీ చేసిన వాడెవడో మనం ఈజీగా కనుక్కోవచ్చు. నేను కల్తీ చేయించిన వాడి ఫోటో కూడా ఆ లిస్ట్లో ఉంటే వాడు దొరికిపోతాడు. వాడు నిజం చెప్పాడంటే నేను దొరికిపోతాను. అర్జెంటుగా వాడిని పారిపోమని చెప్పాలి. రత్తమ్మ, ఈ సిటీలో కల్తీ ముఠా చేసే వాళ్ళ ఫోటోలన్నీ కమిషనర్ గారు మాకు పంపించారు. ఆ ఫోటోల్లో ఆ రోజు మన ఫ్యాక్టరీకి వచ్చిన వాడి ఫోటో కూడా ఉందేమో చూడు. అలాగేనమ్మా. ఇతను కాదు, ఇతను కూడా కాదు, ఇతను కూడా కాదు. ఇతనేనమ్మా, ఇతనే. అతనే బాబు. ఆ రోజు ఫ్యాక్టరీకి వచ్చి నాతో మాట్లాడింది అతనే. అయితే ఖచ్చితంగా మన ఫ్యాక్టరీలో
కల్తీ చేసింది ఇతనేనమాట. ఇతన్ని పట్టుకుంటే మన సమస్య తీరిపోతుంది. కానీ ఇంతకీ అతని అడ్రస్ మనకెలా తెలుస్తుంది అఖిల్ బాబు? కమిషనర్ గారితో మాట్లాడితే ఈజీగా తెలుస్తుంది. పదశ్యామ. వస్తాం రత్తమ్మ. అలాగేనమ్మా. వీడు గనక దొరికాడంటే ఆ ముఠ మొత్తం దొరుకుతుంది. పెద్దమ్మ గారు పోలీస్ స్టేషన్ నుండి బయటికి వచ్చేస్తారు. భగవంతుడా.